గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి కార్యకర్తలకు అందరికీ పేరు పేద హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం. మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నా ఆప్తమిత్రుడు శ్రీ పేరాడ తిలక్ గారిని సమన్వయకర్తగా నియామకం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ పార్టీ కార్యాలయం నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇది పార్టీలో సహజంగా కార్యకర్తలకి నలుగురు వచ్చి కలుసుకునే దానికి కార్యాలయం అత్యంత ప్రధానమైనది కనుక ఆ దిశగా మిత్రులు తిలక్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవ సభకు నన్ను గౌరవ అతిథిగా పిలిచినందుకు టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మన నాయకుడు గత ఎన్నికల్లో ప్రజలకు నేరుగా సంక్షేమం చేసి ఎక్కడా అవినీతి లేని, వివక్ష లేని పాలన అందించాలి, ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న లక్ష్యంతో పేదవాడికి అన్నింటా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, టీడీపీకి ఓటేసినా కూడా మనం వాళ్ళకి ఆదరించాలని, తద్వారా మనం వాళ్ళ ప్రేమను పొంది మన ఓటు సంపాదించుకొని అధికారంలోకి రావాలన్న ఉత్తమమైన లక్ష్యంతో ఆయన గతంలో పాలన చేశారు. బాబు మీ అందరి కళ్ళ ముందు తెలిసినవే. టెక్కత విద్యత కలిగిన, రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయకులే, ఆలోచన పనులు, రాజకీయ విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు. ఈవేళ మన కష్టకాలం. మనం ఎంత ప్రేమతో అతను పేదల పట్ల వ్యవహరించినా మరి పేదల స్థితికి ఎదగలేదేమో అనుకుంటున్నాను. మనిషి అన్నవాడికి ఆశ అత్యంత అవసరం, కానీ అత్యాశ తప్పు. ఈవేళ జరిగింది కూడా అదే. అత్యాశ పడి చక్కగా అన్నం 4 మూట్ల అన్నం తింటున్నటువంటి పరిస్థితి నుంచి మరి ఈవేళ చెప్పిన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకి లోబడి మరి ఈవేళ మరి ప్రభుత్వం ఎంత ప్రజల తాలూకా అత్యాశని క్యాష్ చేసుకొని ఈవేళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచించండి. ఓల్డ్ ఏజ్ పెన్షన్ మీరు ఆలోచించాలి. విజ్ఞత కలిగిన వారు మీరు. మరి ఇలాగా వంచి మోసగించి ఎన్నెన్నో తప్పుడు హామీలు ఇచ్చి మరి మా కూటమి ప్రభుత్వం గారి అధికారంకి వచ్చింది. ఎప్పుడు కూడా మన పార్టీ, మన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మరి ఒక్క వైఎస్ఆర్ పార్టీతోనే ఎన్నికలకు వెళ్ళారు. మరి ఈవేళ వాళ్ళు గతంలో కానీ ఈరోజు కానీ ఇతర పక్షాలను కూడా కలుపుకొని అందరూ కలిసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలి, ఆయన్ని పదవి నుంచి బయటికి తీయాలని చెప్పే ప్రయత్నంతో మరి బీజేపీ సహాయం తీసుకొని, మరి జనసేన సహాయం తీసుకొని, ఇతర పక్షాల సహాయం తీసుకొని ఎన్నికలకు వెళ్తే మనకి ఇప్పుడు కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి. ఎంత ఆశపడినా అతను ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా మరి మనకి బలమైనటువంటి ప్రజామోదం ఉందని చెప్పడానికి ఇంతకంటే మనకి నిదర్శనం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇక మన ఇంట్లో మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి ఆశ పెట్టినప్పుడు కొంచెం అటువైపు మొగ్గు చూపించి ఒక్క ఓటు వేయకపోతే ఏమైపోద్దులే, మన జగనన్నకి గెలకపోతాడా అని చెప్పి అమాయకంగా మన ప్రజలకు వేసిన కొన్ని ఓట్ల వల్ల మన అధికారం కోల్పోయాం. అయితే మన బాధ్యత ప్రజల పక్షం నుండి మన నాయకుడి తరకు ఆలోచనకి ప్రతిబింబించే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. తిలకని తెలిసినంత వరకు సమర్థవంతమైన నాయకుడు, అవగాహన పరుడు, ఆలోచన పరుడు, అందరినీ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్లేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకుడు.
అందుకనే దశల వారీగా దిగుతూ అనేక అవకాశాలు గతంలో కూడా మన నాయకుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఒకనాడు భాగ్యమికి జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పించడం జరిగింది. మరి చక్కగా తను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మరి మొన్నే ఎంపీగా కూడా పోటీ చేశారు. ఒక కార్యకర్తకి అంతకంటే పెద్ద గౌరవం ఏమో చెప్పండి మీరే. ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక శాసనసభ్యునిగా, ఒక అవగాహన ఉన్నటువంటి నాయకుడు అవకాశం ఇచ్చాడంటే అసమర్థునికి ఎప్పుడు ఎవరు అంతటువంటి పద్ధతులు. మరి ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత బాబు 2 నిమిషాలు ప్లీజ్, దయచేసి మీరు ఆలోచించండి. మనం ఏదో క్యాజువల్ రావడానికి సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే పార్టీ కార్యాలయం జిల్లా పార్టీ అధ్యక్షుల చేతుల మీదుగా చేద్దాం, తర్వాత భారీగా ఒక కార్యక్రమం పెట్టి అందరినీ ఆహ్వానిద్దామనేటువంటి సహృదయంతో చేసినటువంటి కార్యక్రమం ఇది తప్ప ఎవరిని అగౌరవపరచాలని కానీ ఎవరిని కించపరచాలని కానీ కాదు. దయచేసి మీ అందరూ ఏకోన్ముఖులై మనందరూ కలిసికట్టుగా పనిచేస్తున్న టైము ఆసన్నమైంది. వీరందరికీ పరీక్ష టైం. ఇక కష్టాలు అంటారా, జగన్ గారి కంటే మనం ఎవరైనా కష్టాలు పడిపోలేదు. ఆగర్భ శ్రీ 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు తనయుడు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించిన బలమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉన్న ఇవన్నింటినీ పక్కన పెట్టి ప్రజలు నమ్ముకొని కార్యకర్తల తాలూకా అండతో మరి అధికారంకి వచ్చిన నాయకుడు మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక చనిపేట శ్రీకాకుళం ఆధారం ఇచ్చాపురం కాదు, అన్ని నియోజకవర్గాలు కూడా మనం గెలిపించుకునే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అరమరికలు లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మీ అందరూ పనిచేయండి. మీకు జగన్మోహన్ రెడ్డికి మధ్యన నేను ఒక సంధానకర్తగా నేను వ్యవహరిస్తాను. ఎవరైతే పార్టీ కోసం బాధ్యతగా కష్టపడతారో భవిష్యత్తులో వారికి గౌరవం వచ్చే విధంగా మరి నాయకుడు కూడా ఇవాళ చెప్తున్నారు, కార్యకర్తల్ని మనం కొంచెం విస్మరించామన్నా డైరెక్ట్గా ప్రజలకు మేలు చేస్తే దాని ద్వారా మనకి మంచి జరుగుతుంది అనుకున్నాను. కానీ కార్యకర్తలకి ఎక్కడ కూడా అగౌరవపడతారని నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా కార్యకర్తలతో జిల్లాల్లో పర్యటించి అందరితో కూడా కలుస్తాను. వారందరూ ఆలోచనలు తీసుకొని రేపు భవిష్యత్తులో మన కార్యకర్తలు గౌరవించే విధంగా మనం పనిచేద్దామని కూడా చెప్పడం జరిగింది. మొన్ననే మేమంతా కలిసి వెళ్ళాం, తెలంగాణ మేము మరి కొంతమంది జిల్లా నాయకులందరితో కలిసి ఆ రోజు అన్ని విషయాలు ఆయన మాట్లాడారు. మరి పండుగ తర్వాత ఇదొక మంచి రోజున మన జిల్లాల పర్యటన చేసి కేవలం కార్యకర్తల కోసమే కార్యకర్తలను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ వారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యాచరణ చేసి పార్టీని పటిష్టపరిచే దిశగా పనిచేద్దామని చెప్పి మనం చెప్పడం జరిగింది. కనుక మనందరం ఈ రోజు నుంచే ఒక ప్రతినపోని బాధ్యతగా పనిచేయాలని, ఎక్కడో ఏమో జరుగుతుందని దానికంటే మన గ్రామంలో మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా లేదా, అలాగే మంచి మండల పార్టీ నియామకాలు, అలాగే నియోజకవర్గ నియామకం, జిల్లా పార్టీ నియామకం చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా వరకు పూర్తయింది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు దయచేసి నాకు కూడా అప్లికేషన్లు ఇవ్వండి, మీ తెలుగు గారికి ఇవ్వండి. అందరినీ తప్పకుండా దశల వారీగా అందరికి అకామిడేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీలో కూడా కొంతమందిని మన చక్కెర నియోజకవర్గం వేయడం జరుగుతుంది. సమర్థులందరినీ గౌరవించే దిశగా ఈ 4.5 సంవత్సరాలు మనందరం కలిసి పనిచేద్దామని మీ అందరూ ప్రేమపూర్వకంగా మరి తెలంగాణని సంపూర్ణంగా ఆశీర్వదించి జిల్లాలో నా గౌరవాన్ని కూడా పెంచి జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా వైఎస్ఆర్ పార్టీని గెలుపుని ఇవ్వాలని చెప్పి అందరికీ హృదయపూర్వకంగా చెప్తాను.